రైట్గా ఒక ప్రధానమైన అంశం ఉంది. నిన్న కేటీఆర్ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చిండు. ఆ అంశానికి సంబంధించి పూర్వాపరాలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఒకసారి చూడొచ్చు. వడ్ల స్కామ్ 1100 కోట్లు, ధాన్యం అమ్మకాలలో 800 కోట్లు, సన్న బియ్యం కొనుగోలులో 300 కోట్ల అవినీతి, 4 కాంట్రాక్టు సంస్థలతో కలిసి సర్కార్ కుట్ర, బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సంస్థలకే కాంట్రాక్టులు ఇస్తారా, ఒకే రోజు కమిటీ మార్గదర్శకాలు, టెండర్లు, మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర, ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి, స్కామ్ పై ఈడీ, సిబిఐకి, ఎఫ్సిఐ ఫిర్యాదు చేయలే, అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే యావత్తు తెలంగాణ సమాజం వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. నిజానికి ఏం జరిగింది, ఎట్లుంది, ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా కూడా చూడండి. క్వింటాలకు 2230 తమకు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4000 రైసు మిల్లర్లను కాంట్రాక్టు సంస్థలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. బలవంతంగా వసూళ్లకు దిగుతూ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయి. మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం ప్రైవేటు సంస్థలకు ఎవరిచ్చారు? 4 సంస్థలకు ఇచ్చిన గడువు మే 23 నాటికి ముగిసినా ధాన్యం సేకరించి మిల్లులను ఖాళీ చేయాలి. కానీ అలా జరగలేదు. నిబంధనల ప్రకారం ఆ సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఆ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యావత్తు తెలంగాణ సాక్ష్యం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక సాక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజమేంది అంటే 1100 కోట్లు వడ్ల స్కామ్లో, ధాన్య అమ్మకాలలో 800, సన్నవడ్లకు సంబంధించి 300 కోట్లు, మొత్తం 1100 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదిస్తున్న వాదన. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చాలా మంది రకరకాలుగా ఆలోచించవచ్చు. కానీ నిజానికి మాత్రం ఒక అంశం అయితే తెర మీద ఉంది. ఏంటిది అంటే యావత్తు తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అనే పేరుతో అధికారంలోకి రాగానే ఎక్కడ ఏమున్నది, ఏం దోసుకోవాలి, ఏం దాసుకోవాలి, ఏం దొబ్బి తినాలి అనే కోణంలో వెళ్ళిపోతుంది అంటూ కూడా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు. ఉత్తమ్ తికమక, ధాన్యం ఆరోపణలపై పొంతలనేని జవాబులు, విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి తంటాలు, ప్రతిదానికి జవాబు ఇవ్వలేం, ధాన్యం స్కామ్ లో ఆరోపణలలో 1% నిజం లేదు, మేము సన్న బియ్యం కొనలేదు, సన్న ధాన్యం అమ్మలేదు, ధాన్యం అమ్మిన తర్వాత ప్రభుత్వానికి ఏం సంబంధం, టెండర్లు పిలిచి రద్దు చేస్తున్నాం, మంత్రి ఉత్తమ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించిన స్కామ్లో ఇప్పటి వరకు ఇదే స్కామ్కు సంబంధించి ఈ వడ్ల స్కామ్ 1100 కోట్లు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఈ లైవ్ ఖచ్చితంగా చూస్తారు, గుర్తుపెట్టుకోరి. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ మీద అకారణంగా ఏ విధంగా మిమ్మల్ని ఇరికిచ్చిల్లు అనేది, మీ మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసిరు అనేది ఒకటి. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీపై ఆరోపణలు కొనసాగుతుంది, దాంట్లో ఆంతర్యం ఏంటి అనేది ఒకటి తెలుసుకోరు. రెండోది, ఈ వడ్ల స్కామ్ కు మీకు సంబంధం ఉందా లేదా అంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. సో దీంట్లో నిజ నిర్ధారణ లేకపోతే దీని మీద ఎంక్వైరీ చేయడం అనేది ఖచ్చితంగా కూడా జరగాలి. దీన్ని కేటీఆర్ ఒక్కరే కాదు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వీళ్ళు ముగ్గురు కూడా గత 15 రోజులుగా కూడా మీపై ఆరోపణలు చేస్తున్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రానో మీరు వాస్తవాలు తెలియజెప్పే కోణంలో మాత్రం ఎక్కడ తడబడుతున్నారో తెలియదు. కానీ నిజానికి మీరు చెప్పే సమాధానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని తెలంగాణ ప్రజలకైతే అర్థమైపోయింది. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీరు చేసేది ఏంటి అంటే వడ్ల స్కామ్ లో 1100 కోట్ల అవినీతి జరిగితే దాని గురించి క్లియర్ కట్ గా చెప్పలేకపోతున్నారు. మీరు తికమక అనేక రకాలుగా కూడా జవాబులు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులలో కూడా ఏది వినాలి, మీరు చెప్పే మాటలు ఏది వినాలి అనేది కూడా తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే మీరు టెండర్లు రద్దు చేసినాం, దాని యొక్క నిబంధనలు అని చెప్తున్నారు. ఆల్రెడీ వీటి గడువు ముగిసింది, దీనికి సంబంధించి చెప్పమంటే అది లేదు. టెండర్లు పిలిచి రద్దు చేసినా అని చెప్తున్నారు. ఇక్కడనేమో మే 23 నాటికి వాటి యొక్క
గడువు ముగిసినా కూడా ధాన్యం సేకరించి మిల్లులను ఖాళీ చేయాలి. కానీ అలా జరగలేదని కేటీఆర్ వాదిస్తున్నారు. మీరేమో టెండర్లు పిలిచి రద్దు చేసినామంటారు, వీళ్ళేమో అది దాని యొక్క గడువు ముగిసినాక కూడా మిల్లులు ఎందుకు ఖాళీ చేయలే అని కేటీఆర్ అడుగుతున్నారు. మరి మళ్ళో వైపు ఏమో ధాన్యం అమ్మిన తర్వాత ప్రభుత్వానికి ఏం సంబంధం అనేది ఇంకో వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అంటే దీంట్లో నిజాలు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు ఈయన చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే స్కామ్లు స్కీమ్లకు పెద్ద పెట్టింది పేరు అనే చెప్పాలి. స్కీములు చెప్పినా స్కాములు చెప్పినా వైఎస్ రాజశేఖర రెడ్డి పిరియల్లోనేమో మంచి మంచి పథకాలు వచ్చినాయి. తర్వాత రోసే గవర్నమెంట్, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్లో మొత్తం దోసుకునుడు స్టార్ట్ అయింది. ఇది క్లియర్ కట్గా మనం చెప్పింది కాదు. ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ పదే ఆరోపణలు చేస్తూ ఉంటే దీని గురించి కనీసం కూడా మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారు. ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని అడుగుతున్నది. సో మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే 1100 కోట్లయితే స్కామ్ జరిగింది అనేది ఒక క్లారిటీకి అయితే అంచనా వచ్చారు. ఎందుకంటే నిజంగా దీని మీద అబద్ధం అసత్య ప్రచారమే జరిగితే వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత ఉండే. అంటే కేవలం ప్రశ్నించే సోషల్ మీడియాలో వార్తలను షేర్ చేసినందుకే కేసులు పెడితే మరి వీళ్ళు కనుక అబద్ధం చెప్తే ఆల్రెడీ వీళ్ళ మీద ఘోరమైన కేసులు నడుస్తూ ఉండాలి. అంటే ఇది నిజము అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక రకమైన కొలిక్కి వచ్చింది. సో 1100 స్కామ్ తెలంగాణలో జరిగింది అనేది ప్రధానమైన చర్చ అయితే కొనసాగుతోంది.